ఒక చెట్టు తీసిన తర్వాత ఎన్ని రోజులలో మీరు అక్కడ ఒక ఇల్లు నిర్మాణానికి అది అర్హత పొందుతుంది? ఆ చెట్టు వయస్సుని బేస్ చేసుకొని ఉంటుంది. ముందు మీరు వచ్చారా, చెట్టు వచ్చిందా, అది మీరు చూసుకోండి. ఒకరు వచ్చి ఒక స్థానంలో స్టెబుల్ అయిపోయిన తర్వాత మనం తొలగిస్తూ పోతే ఈ ప్రకృతిని నాశనం చేసిన వాళ్ళము అవుతాము. దయచేసి ఈ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ 10 చెట్లు నాటారు, దాని తర్వాత చెట్టు తీసేశారు. ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు నమస్తే అండి. ఇల్లు కట్టే స్థలంలో చెట్టు ఉంటే చెట్టు తీసిన తర్వాత అసలు ఎన్ని రోజుల తర్వాత ఇల్లు కట్టుకోవడానికి అది అర్హత అనేది ఉంటుంది. సో మీరు ఒక స్థలం కొన్నారు, లేదంటే ఆల్రెడీ పాత స్థలమే ఉంది, ఓకేనా, అందులో ఒక చెట్టు ఉంది. మరి సార్ మేము రేపటి నుంచి ఇల్లు పనులు మొదలు పెడుతున్నాం, మరి చెట్టు తీసేయవచ్చా? చాలామందికి డౌట్స్ ఉంటాయి. పూజ అంటే భూమి పూజ చేసిన తర్వాత చెట్టు తీయాలా, లేదంటే ప్లానింగ్ అయిపోయిన తర్వాత చెట్టు తీయాలా, మరి చెట్టు తీసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మనం అక్కడ ఇంటి నిర్మాణం అనేది చేయాలి? సో ఇలాంటి ప్రశ్నలు చాలామందికి ఉన్నాయండి. సో ఈరోజు వాటికి సంబంధించిన పూర్తి క్లారిటీ నేను చెప్తాను, మీరు చూడండి. మనకు వృక్ష శాస్త్రం అనేది ఏదైతే ఉంటుందో, ఈ వృక్ష శాస్త్రంలో ఒక చెట్టు తీసిన తర్వాత ఎన్ని రోజులలో మీరు అక్కడ ఒక ఇల్లు నిర్మాణానికి అది అర్హత పొందుతుంది అనేది ఉంటుందన్నమాట. అక్కడ ఏంటంటే సింపుల్గా చూడండి, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. సో అవి మీరు తీసిన తర్వాత కనీసం అంటే కూడా ఒక నెల రోజుల వరకు మీరు ఇల్లు కట్టడానికి అర్హత ఉండదు. సో ఇది మొదటి పాయింట్. ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉంటే అవన్నీ కన్సిడర్ కావు. ఎందుకంటే మొక్క అనేది చిన్నగా ఉన్నప్పుడు దానికి అంతగా ఇంపాక్ట్ ఉండదు. ఈవెన్ దో నేనేం చెప్పానంటే, గతంలో ఈ ప్రకృతిని మనం క్రియేట్ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఒక అడవిని మనం ఏమైనా తయారు చేయగలుగుతామా అంటే 100% చేయలేము. సో ఒక మార్గం నేను చెప్తాను. మీరు ఏవైనా పండ్లు తిన్నప్పుడు, ఓకేనా, పండ్లు తిన్నప్పుడు వాటి విత్తనాలు అనేవి పక్కన పెట్టి మీరు ఎప్పుడన్నా అడవి ప్రాంతంలో వెళ్తే ఆ ప్రాంతంలో పాడేసేయండి. నిజంగా అవి నీళ్ళ అంటే వర్షం పడినప్పుడు అవి భూమి లోపలికి వెళ్ళి అక్కడ చెట్లు పెరిగినా నిజంగా అది కూడా మీకు మంచే చేస్తుంది. ప్రకృతిలో చెట్లు నాటే పని అనేది మీరు చేస్తే నిజంగా అది సూపర్. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీ స్థలంలో ఒక వేప చెట్టు, ఓ మామిడికాయ చెట్టు, లేదంటే ఒక తాటి చెట్టు, లేదు అంటే కొబ్బరి చెట్టు ఉంటుంది. సో మరి ఇలాంటి చెట్లు ఉన్నప్పుడు మరి అవి తీసి ఇమ్మీడియట్లీ మేము ఇల్లు కట్టొచ్చా అని మాట్లాడతారు. ఇక్కడ కొబ్బరి చెట్టు అయితే ఒక 1 month 2 months పర్వాలేదు, దాని తర్వాత మీరు ఇల్లు కట్టేసుకోవచ్చు, ఇష్యూ లేదు. ఇప్పుడు అదేవిధంగా మామిడి చెట్టు అయినా పర్వాలేదు 1-2 months. అదే వేప చెట్టు అయితే కనీసం అంటే కూడా ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలం వరకు అక్కడ మీరు ఇల్లు కట్టడానికి అర్హత ఉండదు. ఆ చెట్టు వయస్సుని బేస్ చేసుకొని ఉంటుంది. ముందు మీరు వచ్చారా, చెట్టు వచ్చిందా, అది మీరు చూసుకోండి. ఒకరు వచ్చి ఒక స్థానంలో స్టెబుల్ అయిపోయిన తర్వాత తనని ఆ ప్లేస్ నుంచి తొలగించాలి అనేది 100% రాంగ్ సిస్టమ్. అయితే ఏదో బై మిస్టేక్ అక్కడ పెరిగిందండి అని మాట్లాడితే నో ప్రాబ్లం, అది వేరే విషయము. కానీ ఎలాగైనా సరే ఈ ప్రకృతిని మనం పెంచలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరు ఏం చేయండి అంటే, ఒక చెట్టు తీయాలంటే ఒక నెల రోజుల ముందో ఒక 2 నెలల ముందో ఫస్ట్ మీరు ఏవైనా ఒక 10 చెట్లు తీసుకొని, అంటే ప్రకృతికి ఉపయోగపడే చెట్లు తీసుకొని, మీకు నియరెస్ట్గా ఎక్కడైనా అడవి ఉంటే అక్కడికి వెళ్ళి వాటిని నాటండి. అవి కొంచెం పెద్దగా పెరిగే విధంగా ఒక నెల 2 నెలల వరకు చూడండి. పెరుగుతుంది, ఈ 10 చెట్లు పెరుగుతున్నాయి. ఆ ప్రకృతిని మీరు మొక్కుకోవాలి ఏంటంటే, నా ఇంటి నిర్మాణం కోసం
ఈ స్థలంలో నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నా, సో ఈ ప్రకృతిని డ్యామేజ్ చేయొద్దు అనే ఒక కండిషన్లో నేను ఈ 10 చెట్లను నాటి ఒక చెట్టుని తీస్తున్నా అని చెప్పి మీరు అనుకోవాలి. ఎందుకంటే మనం తొలగిస్తూ పోతే ఈ ప్రకృతిని నాశనం చేసిన వాళ్ళము అవుతాము. దయచేసి ఈ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 10 చెట్లు నాటారు, దాని తర్వాత చెట్టు తీసేశారు, ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు దాన్ని ఓపెన్ ల్యాండ్గా పెట్టేసేసి మంచిగా దాన్ని గుల్లలాగా చేసేసేసి అందులో నవధాన్యాలు వేసి దాని తర్వాత ఆవు పేడ, గోమూత్రము, గంగాజలము, పసుపు నీళ్ళు ఇవన్నీ వేస్తే కనుక నిజంగా అది శుద్ధి అయ్యి ఒక దేవాలయం కూడా కట్టేంత పరమ పవిత్రం భూమిలాగా తయారవుతుంది. మరి అలాంటి స్థలంలో మీరు నిజంగా ఇల్లు కట్టుకుంటే అది ఒక అదృష్టం అని మాట్లాడతాము. సో ఒక చెట్టు తీసేటప్పుడు దాని యొక్క నియమాలు ఏంటనేది కూడా మీకు చెప్పాను కదా సార్. డైరెక్ట్ మళ్ళీ చెట్టు తీయొచ్చా అంటారు. ఇందాకనే నేను చెప్పాను, ఆ ప్రకృతికి మనం పూజించి అవసరమైతే పసుపు కుంకుమ కూడా ఆ చెట్టుకి వేసి ఒకరోజు ముందుగా చెప్పాలి, చూడమ్మా ఈ చెట్టుని అంటే నిన్ను నేను తీద్దాం అనుకుంటున్నా, ఈ ప్రకృతిలో ఇంకొక 10 చెట్లు నేను నాటిన నేను అని ఒకరోజు ముందుగా చెప్పి నెక్స్ట్ రోజు దానికి ఒక ఇవి ఉంటారు కదా, ఏమంటారండి దాన్ని, గొడ్డెలా కాదు సార్. అంటే యాక్చువల్గా చెట్టు తీసేటప్పుడు మనం ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు ఒక చెట్టు తీయాలంటే నక్షత్రాలు చూసుకోవాలి, తర్వాత తిథులు చూసుకోవాలి. అది కంపల్సరీ. తర్వాత దాన్ని బట్టి మనం చెట్టు పూజ చేసి చెట్టుకి దారం కట్టిన తర్వాత మనం ఆ ముందు ఆ గొడ్డల్ని వాటిని పూజించాలి. అంటే కట్టి కూడా కొడతారు చెట్టుని. ఆ గొడ్డలికి కూడా ఏంటంటే కంపల్సరీ నెయ్యి పూయాలి. నెయ్యి పూసిన తర్వాత మాత్రమే కొట్టాలి. ఇది కూడా కండిషన్. అయితే వాళ్ళు చేసినప్పుడు అండి ఆ కట్టిగోడు కూడా గొడ్డలకు చెప్పిన ఈ చెట్టు నరిగినప్పుడు యజమాని చూడొద్దు. అంటే అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసిన అప్పుడు వస్తాయండి. ఆ చెట్టు నరికి పడిపోతున్నప్పుడు ఇది చూడొద్దు. ఏదైనా ప్రాసెస్ కావాలంటే చెప్తాం మనం చేసినప్పుడు కూడా దానికి ఏ చెట్టు తీయడానికి ఏ ప్రాసెస్. సో మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఈ చెట్లు ఎలా తీయాలి అనే విషయం మీద కూడా ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా శ్రీధర్ గారికి అడగవచ్చు. ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు పెడతాను, 900006863338. సో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు డైరెక్ట్ ఆయన అడగవచ్చు అనమాట. సో ఇంకా ఇలాంటి ఎన్నో సీక్రెట్స్ మీ అందరి కోసం మనం అందజేస్తూనే ఉంటాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.